అటువైపు నుంచి సౌబిన్ గారి డాన్స్ ఉంది, పూజా హెగ్డే ఉంది. ఇవన్నీ పక్కన పెడితే రజనీకాంత్ గారి స్టైల్ ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఇది ఒక యూనివర్స్. సో దీనికి ఎక్కువ హైప్ వస్తా ఉంది. అండ్ అంటే ఎన్టీఆర్ కి క్రేజ్ లేదా? ఎన్టీఆర్ కి లేదని కాదన్న, ఎన్టీఆర్ కి చాలా పెద్ద క్రేజ్ ఉంది. అవుట్ స్టాండింగ్ హీరో ఆయన డాన్స్ కి ఇంకా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ ఇంకా మామూలుగా కాదు, ఆయన ఫ్యాన్స్ మామూలుగా లేరు, కాలర్ ఎగిరేస్తా అన్నారు కదా. అక్కడ చూస్తే మాత్రం సుదర్శన్ థియేటర్ దగ్గర ప్రతి ఒక్కళ్ళు కాలర్ ఎగిరేసుకునే బయటకు వస్తున్నారు. ఎవ్వరు కూడా మామూలుగా లేరు. అంటే కాలర్ సెంటిమెంట్ వర్కౌట్ అయిందంటారు. ఖచ్చితంగా వర్కౌట్ అయింది. బ్లాక్ బస్టర్ హాలీవుడ్ సిరీస్ చూసిన కొద్దిసేపటికి ఆ లెవెల్లో ఉంది. అంటే మీరు పెట్టిన డబ్బులు వసూలైనా అనుకుంటారు సినిమా రూపంలో? నేను మళ్ళా పోతా ఇప్పుడు సాయంత్రం మా ఫ్రెండ్స్ మళ్ళా బుక్ చేసినారు. ఏ సినిమా పోతారు మళ్ళా? కూలియా వారా? 6 o'clock ఇది ఉంది, 9 o'clock ఈ రోజు మొత్తం ఇటే అయిపోతుంది. మరి అన్నం ఎప్పుడు తింటారు? మధ్యాహ్నం పోయి లంచ్ టైం ఉంది కదా, ఆ టైంలో పోయింది. ఇంకా మళ్ళీ పని చూసి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. ఈ ఆగస్ట్ 15th వచ్చేసి పైసా వసూలు అని చెప్పొచ్చు. అండ్ సినిమా బ్లాక్ బస్టర్. వచ్చిన డైలాగ్ చెప్తారు మన అర్జున్ రెడ్డి. ఇప్పుడే సినిమా చూసిన, పార్ట్ 2 సినిమా చూసిన, అట్లనే కూలీ కూడా చూసిన. బ్లాక్ బస్టర్ అవుతుంది. అమ్మ కూలీ అది కింగ్డమ్ పోతే పోయింది, కానీ కూలీ సినిమా మాత్రం అదిరిపోయింది అని చెప్పొచ్చు. ప్రీతిని కూడా తీసుకొని వస్తా, మళ్ళీ టికెట్లు కూడా బుక్ చేస్తా ఉన్నా. అట్లనే మా ఫ్రెండ్ సందీప్ రెడ్డి వంగాన్ని కూడా తీసుకొస్తున్నా. థ్యాంక్ యూ. మీరు అందరు కూడా ఈ సినిమా చూస్తారని కోరుకుంటూ మీ అందరికి థ్యాంక్ యూ చెప్తున్నా. సెలవు తీసుకుంటున్నా. కూలీ వార్ లో ఈ రెండు సినిమాల్లో ఫ్యామిలీస్ తో ఏ మూవీ చూడొచ్చు? ఫ్యామిలీస్ అంటే వార్ చూడొచ్చు అన్న. కూలీ కొంచెం నరకడం, చంపడం మొత్తం రెడ్ ఉంటది కానీ మొత్తం రక్త చరిత్ర. వార్ అయితే కొంచెం స్లో ఉంటది, ట్రైన్ ఉంటది, ఫైట్ ఉంటది. అంటే చల్లగా ఉంటుందా స్లో ఉంటే? చల్లగా ఎందుకుంటా హైలైట్ ఆడుతున్నా క్వశ్చన్. చల్లగా ఎందుకుంటాయి కానీ వార్ మూవీ చూడొచ్చు, చిన్నపిల్లలు కూడా చూడొచ్చు. దీనికి ఆల్రెడీ ఏ రేటింగ్ వచ్చి, ఏ రేటింగ్ వచ్చినప్పుడు అండర్ 18 years పిల్లలు, 12 years పిల్లలు చూడకూడదు. అది కంప్లీట్లీ సెన్సార్ గైడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీతోని చూడొచ్చు. కాకపోతే ఆ సీన్స్ మరి వాళ్ళు సర్టిఫికేట్. వృత్తికి ముందు ఆనిండా ఎన్టీఆర్? అంటే వృత్తికి సరిపోయిన ఆ రేంజ్ అన్న. ఇద్దరు సేమ్ అన్న, సేమ్ ఎనర్జీ. కాకపోతే రితిక్ గారి డాన్స్ కొంచెం ఎక్కువ ఉంది. ఆయన ఈజ్ ఆఫ్ డూయింగ్ డాన్స్. అండ్ ఎన్టీఆర్ వచ్చేసి మాస్ మసాలా డాన్స్. ఇద్దరు గురించి చెప్పాలంటే అప్పట్లో నాచోరే సాంగ్ ఉంది యమదొంగ సినిమాలో. ఆ వైబ్స్ వచ్చినాయి మళ్ళీ ఎన్టీఆర్ డాన్సెస్. ఆ లెవెల్లో ఎన్టీఆర్ గారు డాన్స్ ఉన్నారు. యాక్టింగ్ ఎలా ఉంది ఎన్టీఆర్? అవుట్ స్టాండింగ్ అన్న. మనం చూస్తే ఇది అరవింద సమేత వీరారావు ఆ సినిమాలో డైలాగ్ చెప్తాడు, బాలరెడ్డి అనుకుంటా ఒకటి. అది ఆ యాక్షన్ అది చాలా బాగుంది అన్న. ఎన్టీఆర్ గారిని హీరో కంటే విలన్ గానే చూసినా బాగుంది. ఆ లెవెల్లో ఉంది. అసలు బాలీవుడ్ ఎంట్రీ ఎన్టీఆర్ పర్ఫెక్ట్ అనుకుంటున్నారా ఈ సినిమా ద్వారా? అన్న పర్ఫెక్ట్ ఏందన్నా, పర్ఫెక్ట్. అసలు ఆయన ఆల్రెడీ బాలీవుడ్ హీరో ఎప్పుడో అయిపోయింది. RRR సినిమాతోనే వాళ్ళందరూ ఆయన మావోడు అని అనేసుకున్నారు. సో ఆ లెవెల్లో ఆయన సినిమా పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ కానీ సూపర్ అన్న. ఎన్టీఆర్ లేకపోతే వాటు లేదు.